శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డు తగులుతున్నారు. స్పీకర్పై టీడీపీ సభ్యులు పేపర్లు విసిరారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ ఛాంబర్ వైపు దూసుకెళ్లారు. టీడీపీ సభ్యులు శాసనసభ నిబంధనలను అతిక్రమించారు. రైట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశం రెండవ రోజు మొదలైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో సభ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం సభ్యులు నానా యాగి చేస్తూ ఉండడం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు రెడ్ లైన్ దాటడమే కాదు, స్పీకర్ వద్దకు వెళ్ళి పేపర్లు చించి ఆయన తలపై వేయటం పదే పదే అధికార పక్ష సభ్యులు విన్నవిస్తున్నప్పటికీ అలా చేయటం సరికాదు, బలహీన వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీయటం సరికాదు అంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం సభ్యుల తీరులో మార్పు రాలేదు. వాళ్ళు దగ్గరికి వెళ్ళి పేపర్లు చించడమే కాదు, కొంతమంది అతనిపై చేయి కూడా వేస్తూ ఉండడాన్ని ఖండించడం కూడా మనం ప్రత్యక్ష ప్రసారంలో చూసాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే క్రమంలో ప్రారంభమైన రెండవ రోజు శాసనసభ సమావేశాలను అడుగున అడ్డుకుంటున్న తెలుగుదేశం సభ్యులు వారిని నిలువరిస్తూనే సభని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధికార పక్ష సభ్యులు. ఈ క్రమంలోనే స్పీకర్ వద్దకు రెడ్ క్రాస్ దాటి కూడా వెళ్ళి లైన్ క్రాస్ చేసి వెళ్ళి స్పీకర్ మీద పేపర్లు చింపుతూ అతని మీద చేయి కూడా వేస్తూ ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ, ముఖ్యంగా విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే, ఆయన స్పీకర్ని తాకడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మధు. సో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన ఏ అంశాల మీదైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా మీకు వాటిలో వాస్తవాలుగా అనిపించకపోయినా మీకు అభ్యంతరాలున్నా వాటిని తెలపండి, వాటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికార పక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉండడం మనం చూసాం. సో వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు, అలాగే విద్యా వైద్య విధానంలో అధికార వైఎస్ఆర్సీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అలొకేట్ చేసిన బడ్జెట్టు, అలాగే వాళ్ళకి అందించిన బటన్ నొక్కి వాళ్ళకు అందించిన నగదు, వీటిలో ఏ వాటి మీద చర్చకైనా సరే సిద్ధం అంటూ అధికార పక్షం మాట్లాడడం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ వెల్లోకి వెళ్ళి అతని మీద పేపర్లు చింపి అతన్ని అవమానకరంగా ట్రీట్ చేస్తున్న అంశం కూడా మనకి లైవ్ విజువల్స్లోనే కనపడుతోంది. స్పీకర్లపై పేపర్లు విసురుతూ ఆయనని అవమానకరంగా భాషలాడడం కూడా ప్రస్తుతం అధికార పక్ష సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. చూశారు అధ్యక్ష, ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు, ఇది రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు. దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు, మీరు స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారిని తాకొద్దని చెప్పంటున్నాం. స్పీకర్ గారి జోలి పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాకటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు, మీరు రౌడీల గుండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. స్పీకర్పై పేపర్లు విసిరి అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ సభ్యులను హెచ్చరించారు అంబటి రాంబాబు. సభా సంప్రదాయాలను పాటించాలని, వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు. సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా, లేదు సస్పెండ్ కావాలనుకుంటున్నారా, చేయించుకోండి, ఆప్షన్స్ ఆర్ యువర్స్ అంటూ సున్నితంగా హెచ్చరించారు అంబటి రాంబాబు. దాటి పైకి వచ్చారు, అక్కడ వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు. ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన బృహత్తరమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం, ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము, వ్యవసాయ రంగము, స్త్రీ సంక్షేమము, అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం. ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష.
ఏదో ఒక విధంగా అల్లరి చేయటం కానీ లేదా సభల నుంచి బయటకు వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం. ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది, గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది. జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా, జరగని దాన్ని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష, అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు? అధ్యక్ష, ఇది ఖండిస్తున్నా.